దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 12th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 29వ అధ్యాయము 23వ వచనము. Proverbs chapter 29 and verse 23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్సునుడు ఘనతనందును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వినయ మనస్సుకుడు ఘనతనందును. జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరము దీవింపబడాలి. ఘనతనందును అంటే అర్థం ఏంటండి? దీవింపబడుతున్నాడు, ఆశీర్వదింపబడుతున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతున్నాడు. సో ఎవరంటండి ఘనత నొందుతారు? వినయ మనస్సకుడు. దానికి విరోధమైన పదము గర్వము. ఎవని గర్వము వానిని తగ్గించును. జాగ్రత్తగా విషయాలు గమనించాలి. రెండు ఈ యొక్క యాటిట్యూడ్స్. ఒకటి అయితే గర్వంలో ఉన్నావు, లేక వినయ మనస్కుడుగా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. వినయ మనస్కుడుగా కనపడుతున్న కొందరు వినయాన్ని నటిస్తున్నారు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, అపార్థం చేసుకోవద్దు. కొన్ని సత్యాలు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. చాలామంది వినయ మనస్కులు అంటే 24/7 వినయ మనస్కులు గల ఉండాలి. ఒక పూట వినయముగా కనపడుతూ, ఇంకొక పూట గర్వముగా కనపడుతూ, ఫైనల్గా నీ యొక్క వైఖరి గర్వమే. Let me read this in English. A man's pride shall bring him low, but honor shall uphold the humble in the spirit. Honor shall uphold the humble in the spirit. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దీన మనస్సు కలిగిన వాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును, నా యొద్ద నేర్చుకుని అంటున్నాడు. ఏమి నేర్చుకోవాలి? సాత్వికంగా జీవించడం నేర్చుకోవాలి. వినయ మనస్సు కలిగిన జీవించడం నేర్చుకోవాలి. అందుకే అన్ని నామముల కన్నా పైనామంతో యేసు ప్రభు ఘనపరచబడ్డాడు. ఈరోజు నీ కుటుంబం కానీ, నీవు కానీ, నువ్వు చేస్తున్న విషయాల్లో నువ్వు ఘనపరచబడాలంటే వినయ మనస్కులుగా మనం ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. ఒకే ఒక కొలబద్దండి తగ్గింపు స్వభావము. నీ వలే నీ పొరుగువారిని ప్రేమిస్తావు, నీ పొరుగువారిని నీకంటే ఎక్కువగా నువ్వు కొనియాడుతావు. యూ విల్ కన్సిడర్ దెమ్ మోర్ బ్లెస్సెడ్, యూ విల్ కన్సిడర్ దెమ్ ద మోర్ స్పెషల్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే నీవు కంపేర్ చేస్తావో అది గర్వము. ఎప్పుడైతే నువ్వు తీర్పు తీరుస్తావో అది గర్వము. అందుకే యేసుప్రభు అన్నారు, నేను తీర్పు తీర్చుటకు రాలేదన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వినయమును మనము నేర్చుకోవాలి. వినయమును మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పుట్టుకతోనే మనము శరీర స్వభావంతో, గర్వంతో పుట్టిన వారము, ఈగోస్తో పుట్టిన వారము. భక్తుడు అంటాడు, కీర్తనకు అంటాడు, పాపంలో నా తల్లి నన్ను కనినది, ఐ కేమ్ అవుట్ ఇన్ సిన్. కనుక పాపంలో పుట్టిన మనము, రక్షణ పొందుకొని మారు మనసు పొందుకున్న మనము వినయమును నేర్చుకోవాలి. ఇట్ హ్యాస్ టు బి లెర్న్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక గర్విష్ఠులు తగ్గింపబడతారు. దే హ్యావ్ టు హంబుల్ వన్ డే. తగ్గింపబడతారు. వారు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే వారు నశించిపోతారు. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసండి? ఆయనను పోలి మనము నడవాలి. వినయ మనస్కులుగా మనం నడవాలి. అప్పుడు నీవు ఘనపరచబడతావు. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 29th चैप्टर और 23 वचन पढ़ेंगे.
मनुष्य गर्व के कारण नीचा आता है, परंतु नम्र आत्मा वाला महिमा का अधिकारी होता है। नम्र आत्मा वाला महिमा का अधिकारी होता है, लेकिन गर्व नीचे आता है, गिर जाता है। आज आप कौन सा जीवन जी रहे हैं? नम्र का जीवन जी रहे हैं या उसका विरोध गर्व का जीवन जी रहे हैं? नम्र का जीवन आपको बढ़ाता है, खड़ा करता है, ऊंचा करता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువారిని పోలి నడవాలి. తగ్గింపు దీన మనస్సు మనము కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. ఈరోజు నాయన తండ్రి, వినయ మనస్కులుగా మేము జీవించాలి ప్రభా. అప్పుడు మేము గణపరచబడతాం, ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ప్రభా. నాయన దేవా తండ్రి ప్రభా, దేవారక్షుడ సుంకరి ప్రార్థన ప్రభా, తన తల కూడా ఎత్తుకోకుండా ప్రభా, రొమ్మును కొట్టుకుంటూ ప్రభా, దేవా తను దీన మనసులుగా చేసుకొని నీ యొద్ద విజ్ఞాపన చేసినాను ప్రభా. దేవటువంటి ప్రార్థన మేమందరము చేసుకొని ప్రభా ఘనపరచబట్టుకుని కృపను దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యమైన వారందరినీ కూడా మీరు దీవించి స్వస్థపరచమని అడుగుచున్నాను. దేవా జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రంలో నాయన. దేవ చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేసినాను. వారి చదువులో మీ సహాయం, మీ తోడుకే స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవారక్షకుడ పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ దీన మనసులుగా పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుచున్నాను. అవును తండ్రి ప్రభా, దీన మనస్కులు నాయన ప్రభా బలి అవుతా ఉంటారు ప్రభా. నాయన దేవతని ప్రభా, నాయన దేవతని శోధనకు గురవుతారు ప్రభా. అయినను ప్రభా వినయ మనస్కులుగా మేము ఘనపరచబడతామని సత్యానికి స్తోత్రంలో చరిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఏకారాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన నిమిషములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.